సాంక్షన్ సంవత్సరాల నుంచి నేను కూడా వస్తున్నా రాత్రి వారికి ఉంటుంది. ఇప్పుడు ఎవరో ఆయన చెప్పిందంటే ఆదివారం పెద్ద మనిషి మాట్లాడుకోలేరు. ప్రజలకి పార్టీల మధ్య విలువైందంటే ఇదంతా పార్టీకి వచ్చేసింది. మాలే ఎందుకు లేదా చేస్తుంది సరేనా చేస్తే నేను తీపించండి. ఇవన్నీ వద్దు, మనకి బాగుండదు, మంచి పేరు కాదు, మంచి వద్దు. సిస్టమ్ ఇన్ని సంవత్సరాలు ఎలా నడిచినట్లయినా నడవని ఆ భక్తులు వాళ్ళ కన్వీనియంట్ గా వచ్చి వాళ్ళు ఏమంటారు బడ్జెట్ కూడా చేసుకొని మంచిగా ఉంటుంది, బాగుంటుంది. సరే ఒక పాట పాడండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ టెంపుల్ కొన్ని వందల సంవత్సరాల పురాతన టెంపుల్ ఇది. ఈరోజు ఈ కొత్త ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వచ్చిన తర్వాత చాలా అరచకాలు, ప్రసాదాల క్వాలిటీ తర్వాత క్వాంటిటీ అంతా కూడా తక్కువ ఇస్తూ ఉన్నాడు. ఈ మధ్యకాలంలో ఒక బ్యానర్ పెట్టినారు ఇక్కడ 10 గంటలకే బంద్ చేయాలని. ఇది మేము మాత్రం మా మనోభావాలు దెబ్బతింటుంది. ముఖ్యమంత్రి గారేమో బీర్ బిర్యానీ తిని తాగుతానికి 1 గంట దాకా పెడతాడు, బార్లు హోటళ్ళు పెడతాడు. ఈరోజు మా దేవాలయాల మీద ఎందుకు ఈ కక్ష? కాబట్టి ఇక్కడ సనాతన ధర్మం కాపాడాల్సిన బాధ్యత మనందరిది ఉంది. ఈరోజు మనం ఇచ్చిన మెసేజ్ వల్ల ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు కూడా వస్తున్నారు 5 నిమిషాల్లో. వాళ్ళతో పాటు మనం ఈరోజు కూర్చొని మాట్లాడి ఈ ప్రాబ్లం ఇక్కడికే సమస్య తీర్చాలని చెప్తా ఉన్నాం. మేము కూడా ఎలాంటి గొడవలు లేకుండా, దండాలు లేకుండా పోలీసులకు సహకారం చేస్తాము. మీరు ఇమీడియట్గా బ్యానర్ తీయాలని కోరుతా ఉన్నాం.